ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొద్ది నిమిషాల క్రితమే భారత వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరికని హైడ్రా ప్రతి పౌరుడికి మొబైల్ ఫోన్ ద్వారా పంపించే ప్రయత్నం చేసింది. భారత వాతావరణ శాఖ పంపించిన హెచ్చరిక గురించి తెలుసుకునే ముందు హైడ్రా పంపించిన హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ఓ పౌరులారా, హైడ్రా పంపించిన మెసేజ్ని మీకు వినిపించబోతున్నా. ఒక్కసారి వినండి. మేడ్చల్ పటాన్ చెరువు, జాగ్రత్తగా వినండి. మేడ్చల్ పటాన్ చెరువు, మియాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లిలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. అంతేకాదు హైదరాబాద్లోని మిగతా ప్రాంతాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే ఈ రాత్రికే భారీ వర్షం, సాయంత్రం నుంచి తీవ్రత పెరుగుతుంది. దయచేసి ఇంట్లోనే ఉండండి. కొద్దిసేపట్లో వర్షపాతం భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉందని కొద్దిసేపట్లోనే చెప్తుంది. అంటే 7 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం వచ్చే అవకాశం కనిపిస్తుంది. 15 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. వాతావరణ శాఖ చెప్తుంది అది ఒక్కసారిగా నీళ్లతో, వర్షపు నీళ్లతో దాడి చేస్తుందంట. ఆ వేగం గంటకి దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుందంట మేఘం. ఒక మేఘం వచ్చి కమ్మేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు. అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రాకండి. ఎవరైనా రోడ్ల మీద ఉంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఆన్లైన్లో ఫుడ్ తెప్పించుకోండి. ఇంకా చెప్పాలనుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోండి. దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉంటే, నేను పదే చెప్తున్నా, ఈ సమాచారం మా రొటీన్ రోజు చెప్తున్నాడు కదా అనుకోకండి. మ్యాన్ హోల్స్ ఉన్న చోట జాగ్రత్తగా చూసుకోండి. రాత్రి వేళల్లో నడిచేటప్పుడు మ్యాన్ హోల్స్, వరదలో నడిచేటప్పుడు మ్యాన్ హోల్స్ కనిపించవు. పొరపాటున అందులో అడుగుపడిందా ఇంకా అంతే సంగతులు. ఎందుకంటే హైదరాబాద్లో మ్యాన్ హోల్స్ మిగిల్చిన విషాదాలు ఎన్నో ఉన్నాయి. ఆ కన్నీళ్ళు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ కుటుంబాలు పడిన రోదనలు నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూశాను, చూపించాను. అందుకని చెప్తున్నాను, దయచేసి మ్యాన్ హోల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రాత్రికి 13 జాగ్రత్తగానే ఉండండి, 14 జాగ్రత్తగానే ఉండండి, 15 జాగ్రత్తగానే ఉండండి, 16 వరకు, 17 వరకు జాగ్రత్తగా ఉండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. అతి భారీ వర్షం అంటే ఇంకా మామూలు కాదు. మొత్తం కుండ తీసుకొచ్చి పోసినట్టే. దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన కొన్ని విషయాలు, అంటే ఏ జిల్లాల్లో వర్షపాతం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను నేను. ఇవాళ డేట్కి వచ్చేసరికి 13వ తేదీకి వచ్చేసరికి హైదరాబాద్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. తెలంగాణలో మీకు కొన్ని ప్రాంతాలు చూపిస్తాను. తెలంగాణలో ఇటు చూడండి, భూపాలపల్లిలో అతి భారీ వర్షం. ఈ రెడ్ కలర్ ఉన్నాయన్నీ అతి భారీ వర్షం. అతి భారీ వర్షం అంటే వచ్చి కుమ్మేసుడే, ఇక ఇంకేమిలే. బాహుబలి వర్షం అని చెప్తున్నాం కదా పొద్దున్న నుంచి. కుమ్మితే అక్కడ ఏమున్నా ఆ వరద నీటి తట్టుకోవాలంటే ఫ్లడ్స్ వస్తాయి. ఈ నిమిషాల్లో ఫ్లడ్స్. మొన్న ఉత్తరకాశీలో వచ్చింది కదా, ఊరు దారాలు, ఈ విలేజ్ మొత్తం కొట్టుకుపోయింది కదా, అటువంటి ప్రమాదకరమైన వర్షం. అట్లాగే ములుగు, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, అట్లాగే యాదాద్రి భువనగిరి, ఇకపోతే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మన హైదరాబాద్. అట్లాగే హైదరాబాద్ చూడండి, ఇక్కడ ఉంటుంది హైదరాబాద్. ఈ ఏరియాలో మళ్ళీ చెప్తున్నాను, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాదులో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది ఫిక్స్. జాగ్రత్తగా ఉండండి. వాతావరణ శాఖ చెప్తోంది కురిసే అవకాశం ఉందని చెప్తోంది. ఈ రిపోర్ట్ కొద్ది నిమిషాల క్రితమే వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. ఇకపోతే భారీ వర్షం అంటే అతి భారీ వర్షం కాకుండా కొంచెం తక్కువ. ఇది ఈ ఆరెంజ్ అలర్ట్ చూడండి. ఇది చూడండి, ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, అట్లాగే హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట్, జనగాం, కామారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, ఈ ఏరియాలో ఒక రేంజ్లో వర్షం పడే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే ఇంకా ఆరెంజ్ అలర్ట్ అంటే ఖచ్చితంగా మీరు రోడ్డు మీదకి రాలేని, ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇకపోతే ఇది చూడండి, మోడరేట్ హెవీ రెయిన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ ఎల్లో అలర్ట్ ఒకసారి చూస్తే, ఒకసారి చూడండి, ఇది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్,
రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ఇకపోతే ఇది కిందికి వచ్చేస్తే దక్షిణ తెలంగాణకు వచ్చేస్తే మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా మొత్తం ఈ ఏరియాలో కూడా భారీ వర్షం కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. భారీ వర్షం అంటే తెలంగాణ ఈ రాత్రికి తడిసి ముద్ద కాబోతుంది. ఒక్కసారి ఈ మ్యాప్నంతా మనం చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ ఈ రాత్రికి తడిసి ముద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ మాత్రమే కాదు, ఇవాళ ఒకరోజు మాత్రమే కాదు, రేపు ఎల్లుండి 17వ తారీఖు వరకు ఇటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని జాగ్రత్త చేయండి. ఒకవేళ వర్షం పడలేదని మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. ఇప్పటికే ప్రభుత్వం కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. హైడ్రా వంటి సంస్థలు వర్షానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ జిల్లా కలెక్టర్లతో నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంటన్నర సేపు కూర్చొని అందరికీ ఏమేం కావాలనో అందుబాటులో ఉంచమని చెప్పారు. ఎక్కడైనా వరద ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ఉంటే, ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే SDRF బలగాలు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పారు. మీ లోకల్ పోలీసులకు కాల్ చేయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే. దయచేసి వానలతో జాగ్రత్తగా ఉండండి. హెచ్చరికని ఖచ్చితంగా పాటించండి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం, మనం సుఖంగా ఉండగలుగుతాం. దయచేసి ఈ అలర్ట్స్ని మీరందరూ పాటించాలి. సైబరాబాద్ అట్లాగే మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తున్న ఈ హెచ్చరికని ఖచ్చితంగా పాటించండి. మీకేమైనా సమస్య ఉంటే, మీ ప్రాంతంలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్ చేయండి. మా సుమన్ టీవీ టీం అక్కడికి వచ్చి మీ సమస్యను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. చూస్తూనే ఉండండి వెదర్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.